హలో పీపుల్, ఈరోజు మా బుజ్జి గణపైన చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఈకో ఫ్రెండ్లీ గణేష కోసం మనం ఒక బౌల్లోని 1 కప్ పసుపు, 2 టేబుల్ స్పూన్ పౌడర్ షుగర్, 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ అండ్ 2 టేబుల్ స్పూన్ మైదా తీసుకొని మంచిగా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టేయాలన్నమాట. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్లా తీసుకొని నేను చూపించిన విధంగా పెట్టుకోవాలి. సో దట్ మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ సపరేట్గా మనం ఒక టేబుల్ స్పూన్ మైదా, ఒక టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకొని అందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి ఇలాగా బేస్ లాగా పెడుతున్నాను మన బుజ్జి గణపయ్య కోసం. మనం తీసుకున్న బేస్కి ఇలా ఒక లైన్ తీసుకుంటున్నాను సో దట్ దాని పైన పెట్టింది లైన్గా ఉంటుందని. అండ్ మెయిన్ కిందన స్టిక్కీగా అంటుకోదు. అండ్ నెక్స్ట్ ఏమొచ్చి చిన్న బాల్ తీసుకొని దాన్ని రోల్ చేసి ఇలాగ నేను పెట్టిన షేప్లో పెట్టాలన్నమాట. అండ్ పాదం కోసం కిందన లైట్గా ప్రెస్ చేస్తున్నాను చిన్నది యాడ్ చేసి. నెక్స్ట్ ఏమో ఇంకొక చిన్న బాల్ కన్సిడర్ చేసి అది కూడా రోల్ చేసుకొని ఇంకొక లెగ్గా కన్సిడర్ చేస్తున్నాను. అక్కడ నేను చూపించినట్టుగా షేప్ అయితే వస్తుంది పక్కా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే గాయస్, ఇందులోని ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఎస్, బికాజ్ నేను ఎక్కువ పసుపు వేసాను. మైదా అండ్ రైస్ ఫ్లోర్ అనేది జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇట్ ఈస్ వెరీ నార్మల్. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను లెఫ్ట్ పాదం అడ్జస్ట్ చేస్తున్నాను. చిన్న బాల్ తీసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేసినట్టు చేస్తే సరిపోతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, బుజ్జి గణపయ్యకి మనం బుజ్జిని అడ్జస్ట్ చేస్తున్నాము. ఏం లేదు, పెద్ద బాల్ కన్సిడర్ చేసాం కదా, ఆ బాల్లోని మెయిన్ పెద్దగా ఉన్న పార్ట్ తీసుకొని అండ్ నెక్స్ట్ చిన్న పార్ట్ని కాస్త అడ్జస్ట్ చేసి ఇలాగ చెస్ట్ని కూడా ఫామ్ చేసి మొత్తం బాడీ షేప్ అనేది ఇవ్వడమే. సో క్రాక్స్ అనేవి వెరీ కామన్ అని చెప్పాను కదా, మీకు క్రాక్స్ వద్దనుకుంటే మైదా ఎక్కువ కన్సిడర్ చేయాలి. బట్ నేను ఇక్కడ పసుపుతోనే మ్యాక్సిమం చేస్తున్నాను. అండ్ నౌ కమ్స్ హ్యాండ్స్ పార్ట్ అనమాట. మళ్ళీ ఒక చిన్న బాల్ని తీసుకొని దాన్ని రోల్ చేసి ఇలా 1 హ్యాండ్ లాగా అడ్జస్ట్ చేయాలి. అండ్ మరి బొజ్జ గణపయ్య బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టుగా పామ్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. ఉంటుంది, ఏం కాదు. కొంచెం మీరు వాటర్ యాడ్ చేస్తూ స్టిక్ చేస్తే అబ్సల్యూట్లీ బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలా అడ్జస్ట్ చేసేసాను. అడ్జస్ట్ చేసి మరి ఉండ్రాళ్ళు పెట్టాలి కదా మన గణపయ్యకి, సో ఇట్లాంటి షేప్ ఇచ్చాను అనమాట. అండ్ నౌ కమ్స్ హెడ్ ఏంటంటే మీడియం సైజ్ బాల్ తీసుకొని ఇలా అడ్జస్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ అయితే నేను వినాయకుడికి ట్రంక్ పెట్టేశాను. సో ఈ ట్రంక్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలి యాజ్ పర్ హిందూ మిథాలజీ. సో నెక్స్ట్ ఈజ్ ఈ 2 మిరియాలు తీసుకొని నేను నైస్గా అడ్జస్ట్ చేస్తున్నాను. అండ్ నేను 1 టూత్ పిక్ని కన్సిడర్ చేశాను 2 పీసెస్గా బ్రేక్ చేసి పెట్టడానికి. అండ్ ఆల్సో ఇయర్స్ పార్ట్ నేను మిస్ అయ్యాను వీడియో, అది కూడా ఎట్లా చేశాను అన్నది మీరు నార్మల్ ఫైనల్ లుక్లో చూసేయండి. సో గాయస్, హియర్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ క్యూట్ గణేష. చాలా ముద్దుగా ఉన్నారు. సో గాయస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్. బాయ్.